ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. తన ఉన్నతమైన కృపను బట్టి ఈ 2024 మే మాసములో 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనం అందరము కూడా ఈ పగటి వేళంతా ఎవరి మందిరాల్లో వారము ప్రభువును ఆరాధించి మహిమపరిచి మరలా ఈ రాత్రి వేళ మరి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లోనూ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని మరి నేను తలస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనల బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం, మేము కూడా బాగున్నాం. మరి రాత్రి వేళ ఈ లైవ్ దగ్గరికి మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమానికి దగ్గరగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ యజమానులు, మీ పిల్లలు, మీ భార్యలను కుటుంబాలుగా లైవ్ని వీక్షించాలని, మరి అనేకమైన ఆత్మీయ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ పిల్లలందరూ కూడా మరి కొత్తగా స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఎందుకంటే మీరు పిల్లలకి మంచి భవిష్యత్తుని, స్కూళ్ళు, కాలేజీలు మంచి సీటులు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారా? మీ ఇంటి దగ్గర ఎవరైనా బలహీనంగా ఉంటే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా వారికి కూడా స్వస్థపరుస్తూ ఉంటాడు. మరి ఆర్థికమైన ఇబ్బందులు, ఆర్థికమైన పరిస్థితులు, కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు, ఇరుకులు ఉన్నప్పుడు వాటి నుంచి కూడా దేవుడు తప్పకుండా విడుదల కలగజేస్తూ ఉంటాడు. దేవుని యందు మరి భారం వేయండి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. అప్పుడు దేవుడు అన్నిటికీ కూడా ఆయనే పరిష్కరిస్తాడని మనవి చేస్తున్నాను. రాత్రి వేళ మరి ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదట ప్రార్థన చేసుకుందాం, తర్వాత ఒక పాట ద్వారా ప్రభువుని మహిమపరుచుకుందాం, తర్వాత దేవుని వాక్య భాగాన్ని మనం విందాం. మరి మీరందరూ కూడా మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన ఆయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడు అయిన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవ నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి నడిపించి సహాయం చేయండి నాయన. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో మీరు కాపాడి 2024 మే మాసములో 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళ అంతా మందిరంలో గడిపి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని నాయన యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాము. ఆ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి నాయన. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. నాయన ఈ రాత్రి నాయన వాక్యాన్ని వింటున్న అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరి పట్ల నీ కృప చూపించి సహాయం చేసి బలపరచండి. ఈ సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయాలని, మరి యూట్యూబ్లో ఉన్న ఆ లింకుని
అలాగే ఫేస్బుక్లో కూడా లైవ్ వస్తుంది కనుక మీరు మరి వీక్షించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు దయతో మరి మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చెను. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చెను. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే, ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశిద్దాం. బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే, ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహల మార్బాటమే
నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మే మాసములో ఈ 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా ఎవరి మందిరాల్లో వారు మరి మనం ఆరాధనలో మరి మనం పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు మనకు ఈ గొప్ప అనుకూలతను దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మరి రాత్రి వేళ మరి దేవుని వాక్య భాగాన్ని మనం విందాం. దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మరి చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారందరూ వాక్యాన్ని చూడాలని రాత్రి ఈ 16, 17 2 వచనాల్లో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరుగరా? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో మరి కొరింథీ సంఘమునకు మరి పౌలు గారు తన రాస్తున్న పత్రికలో చక్కటి మాటలు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆత్మల భారాన్ని బట్టి, సంఘ ఉజ్జీవాలను బట్టి మరి ఆయన ఎంతో అత్యాసక్తితో మరి చెరసాలలో ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడక, దిగులు చెందక, మరి ఏ విధమైన మరి బాధ నొందక మరి సంఘం పట్ల, దేవుని సువార్త పట్ల, దేవుని పరిచర్య పట్ల తనకున్న మక్కువను బట్టి మరి సంఘాలకు ఆయన పత్రికలు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మరి మన సంఘాలకు కూడా పౌలు గారు రాసిన పత్రికలు మనకు కూడా ఎంతో మరి ఉత్తమముగాను, మరి మనకు కూడా ఎంతో ఉజ్జీవంగాను, మనకు కూడా ఎంతో ఆత్మీయమైన మేలులు కలిగించే విధముగా
మన ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు మనం ఆత్మీయ స్థితిలో బలపడడానికి అలనాడు అపోస్తుడైన పౌలు గారు రాసిన పత్రిక ధ్యానాలు మనకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఈ రాత్రి వేళ మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని వాక్య భాగములో చెప్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు మరి ఆయన సముద్ర జలముల మీద అల్లాడుతూ ఉన్నట్టుగా ఆయన ఆత్మ మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ, దేవుడు మొట్టమొదటిగా ఆయన సముద్ర జలముల మీద అల్లాడుతున్నాడు. అక్కడి నుంచి దేవుని ఆత్మ మరి ఎందుకంటే వాక్య భాగములో ఆయన ఆత్మ కొండల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మోషే కానీ అబ్రహాము కానీ మన ఆదిమ పితరులైన భక్తులందరూ కూడా వారు కొండలకి వెళ్ళి ఉపవాస ప్రార్థనలు చేయడం, బలులు అర్పించడం ఇలా చేసేవారు. సముద్ర జలముల మీద అల్లాడుతున్న ఆత్మ మరి కొండల మీదకి ఉన్నట్టుగా కొండల మీద ఉన్న దేవుని ఆత్మ మోషే ద్వారా మరి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టినప్పుడు దేవుని ఆత్మ ప్రత్యక్షపు గుడారములోకి వచ్చింది. ప్రత్యక్షపు గుడారములో ఉన్న దేవుని ఆత్మ మరలా మరి భక్తుడైన దావీదు గారి ద్వారా మరి కట్టని దీక్షించున్న యెరూషలేములో మహా దేవుని మందిరములో దేవుని ఆత్మ ఉన్నది. ఎందుకంటే ఆ దేవుని ఆత్మ మరలా కొంతకాలం అయిన తర్వాత ఆ ఆత్మ ఎందుకంటే మానవ హృదయములోకి వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే వాక్య భాగములో చెప్తున్నాడు పౌలు గారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మన హృదయమే, మన జీవితమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పరిశుద్ధ గ్రంథములో సముద్ర జలముల మీద అల్లాడుచున్న దేవుని ఆత్మ మరి కడాకరుకు దేవుడు మానవుని ప్రేమించి మానవ హృదయములోకే ఆయన ఆత్మ వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మన శరీరం ఎందుకంటే మన దేహం, మన హృదయం ఎందుకంటే అంతా కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నది అని వాక్య భాగములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్య భాగములో అటువంటి దేవుని యొక్క ఆలయమై ఉన్న మన జీవితంలో దేవుని ఆత్మ మనలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని వాక్య భాగములో చెప్తున్నాడు. మనలో దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆదికాండములో దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించేటప్పుడు నేల మట్టిని తడిపి బాగా పిసికి బొమ్మను చేసి వాని నాసికా రంధ్రములో మరి దేవుని యొక్క జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయనని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే సర్వలోకములో సృష్టిలో ఉన్న మరి జలములు ఎందుకంటే చలములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వాటికి అన్నిటికీ కూడా శరీరము ప్రాణం ఉంది కానీ వాటికి ఆత్మ లేదు. మనుష్యుడికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అందుకే న్యాయస్థానాల్లో మనుష్యుడు మాటకు విలువిస్తారు కానీ లోకములో జీవము కలిగిన జంతువుల మాటకి విలువనివ్వరు. కారణం ఏమిటంటే మనుషుల్లో ఆత్మ ఉన్నది, జంతువుల్లో ఆత్మ లేదు. దేవుని వాక్య భాగములో అందుకే మరి ఆత్మని గురించి బైబిల్లో చాలా మాటలు మనకి కనబడుతున్నాయి. ఎందుకంటే యెహోవా ఆత్మ అంట నరునికి పెట్టిన దీపమై ఉన్నదని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనం చూచినట్లయితే
దేవుని వాక్య భాగములో మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మనలో ఉంది, మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా. ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రభువుని నమ్ముకున్నాం, మనం ఏంటో మనకు చాలామందికి ఇంకా అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే ఏదో తింటున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, వెళుతున్నాం అన్నట్టుగానే కొంతమంది జీవితాలు ఉంటాయి. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన మందిరములో ఒక విశ్వాసి ఆలోచన చేయాలి, నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది అని మనం గుర్తించాలి. చాలామంది ఎరుగరు ఈ విషయాన్ని, కనుక ఈరోజు గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో అందుకే వాక్య భాగములో చెప్తున్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని మరి 17వ వచనములో బైబిల్లో చెబుతున్నారు. ప్రభువు నమ్మిన, దేవుని యందు విశ్వసించిన, ప్రభువునందు బాప్తిసం తీసుకున్న ప్రతి వారు కూడా మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని వాక్య భాగాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అందుకే పరిశుద్ధ గ్రంథములో చాలా తేటగా ఈ మాటలైన వ్రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనాన్ని చదివినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని వాక్య భాగములో మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో ఆయన ఈ వాక్యాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహం దేవుని యొక్క దేహం, దేవుడే ఈ దేహాన్ని మనకి ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు, ఆత్మని ఇచ్చాడు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని వాక్య భాగములో చెబుతున్నాడు. కనుక ఈ దినాన మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. ఎందుకంటే మనందరి కోసం క్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో ఆయన మనందరి కోసం తన రక్తాన్ని కార్చి మన పాప పరిహార నిమిత్తం కలువరి శిలువలో ఆయన బలిగా మన కోసం అర్పింపబడి, ఎందుకంటే మనలందరినీ కూడా ఆయన పరిశుద్ధమైన రక్తం చేత విలువ పెట్టి ఆయన కొన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలంటే మహిమపరచాలని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇది నా దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కనుక మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నామని, మీలో క్రీస్తు ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరుగరా అని వాక్య భాగములో చెబుతున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా 2 విషయాలు మన జీవిత కాలమంతా గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో ఈ రాత్రి మనం చేస్తున్నాను. ఒకటి, మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచున్నదని గుర్తుపెట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ రాత్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు,
అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 ఆ 2 వచనాల్లో కూడా మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చాలా సూటిగా స్పష్టంగా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది అని వాక్య భాగములో ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయాన్ని దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను. దేవుని వాక్య భాగములో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 27వ వచన వాక్య భాగాన్ని చదువుతున్నాను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను అని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివినట్లయితే పెద్ద ప్రవక్తలలో పెద్ద ప్రవక్త, భక్తులలో పెద్ద భక్తుడైన యెహెజ్కేలు భక్తుడి ద్వారా యెహోవా వాక్కును యెహెజ్కేలుకి మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్కు ఏమిటంటే, నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదనని వాక్య భాగములో చెబుతున్నాడు. కనుక దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఆయన కట్టడలను అనుసరించి నా విధులను గైకొని వారిని నేను మిమ్మల్ని అలా చేస్తానని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ ద్వారా యెహెజ్కేలు ప్రవక్తను బలపరిచినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ఆత్మ యెహెజ్కేలు ద్వారా యెహెజ్కేలు జీవితంలో ఆయన ఆత్మ ఉంది కనుక అందుకే యెహెజ్కేలు ప్రవక్త అంత గొప్ప కార్యాలు ప్రభువు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకమును ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును అని బైబిల్లో చెబుతున్నాడు. లోకమైతే ఆయనను చూడదు, లోకమైతే ఆయనను ఎరుగదు. కానీ ఎందుకంటే లోకమైతే ఆయనను పొందనేరదు, కానీ మీరైతే ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీలో ఉండును అని వాక్య భాగములో చెబుతున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఈ దినాన వాక్యములో చెప్తున్నాడు, లోకమైతే ఆయనను చూడదు, లోకమైతే ఆయనను ఎరగదు, లోకమైతే ఆయనను పొందనేరదు, కానీ మీరైతే ఆయనను ఎరుగుదురు, మీరైతే ఆయనను మీతో కూడా నివసించును, ఎందుకంటే మీరైతే ఆయన మీతో కూడా ఉండును అని వాక్య భాగములో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, యోహాను భక్తుడి ద్వారా యేసు ప్రభు స్వయాన ఆయన పలికిన మాటలు బైబిల్లో చెబుతున్నాడు. కనుక ఆయనను మనం ఎరిగి ఉన్నాం, ఆయన మీలో కూడా నివసించును, మీలో కూడా ఉండును అని బైబిల్లో చెబుతున్నాడు. మనతో ఆయన నివాసం ఉండడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే భూమి మీదకి ఆయన పరలోకము నుంచి దివి నుంచి భూమి మీదకి ఆయన ఏతించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మన దేవుని యొక్క దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అని బైబిల్లో చెప్తున్నారు. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని వాక్య భాగములో చెప్తున్నాడు.
కనుక దేవుడు ఆయనను మనలను ఎరుగును, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును అని వాక్య భాగములో చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని వాక్య భాగంలో చెబుతున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని బైబిల్లో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ స్వభావం గలవారు. ఒకవేళ దేవుని ఆత్మ మనలో లేకపోతే, మనలో ఏమాత్రం కూడా మరి ఆయన ఆత్మ లేకపోతే మనం ఆయన వారము కాము అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది గనుక మనం దేవుని యొక్క బిడలం, ఆయన స్వభావం గలవారమని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ కూడా ఒక చక్కటి మాట బైబిల్లో కనపడుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 27వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు అని వాక్య భాగంలో చెబుతున్నాడు. కనుక మనం అందరము కూడా ఆయన బోధించిన బోధ సత్యమే, అబద్ధము కాదు. దేవుని వాక్య భాగములో మనము ఆయన బోధ యందు నిలిచిన ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఈ దినాన, ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది గనుక ఆయన బోధించిన బోధ, ఆయన చూపిన ప్రేమ ఇవన్నీ కూడా సత్యమే. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉన్నది కనుక మనము కూడా ఆయన యందు నిలిచి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, ఎందుకంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందైతే నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించునని నాకు వేరుగా ఉండి మీరేమి చేయగలరు అని మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మనతో నివాసం ఉంటున్నాడు, మనలో నిలిచి ఉన్నాడు. మనం కూడా ఆయన యందు ఏం చేయాలంటే నిలిచి ఉండాలి అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మన మధ్యన నిలిచి ఉన్నాడు కనుక మనం అందరం దేవుని యొక్క ఆలయమై ఉన్నామని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని వాక్యాన్ని విన్న మన జీవితాల్లో ప్రకటన గ్రంథములో కూడా చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనానో నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదము అని వాక్య భాగములో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు ఎంత గొప్ప
భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడో ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. అలాగే దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది గనుక ఎవరైతే మరి యేసు ప్రభు తలుపు కొడుతూ ఉంటుంటే ఆయన స్వరం విని తలుపు తీస్తారో, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము అని ఎంత గొప్ప మాట చెప్తున్నాడో ఆలోచన చేయాలి. ఇంతకంటే లోకములో మనకు కావలసిన గొప్ప భాగ్యం ఏం కావాలని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే ఆయనతో మనతో ఆయన కలిసి ఏం చేస్తామంటే భోజనం చేస్తాం. కనుక ఈ దినాన దేవుని వాక్య భాగములో ప్రతి విశ్వాసి రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి సహోదరి కూడా మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని వాక్య భాగములో చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే మనం ఎప్పుడు కూడా బలవంతులమే. సంసోను మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నది గనుక సంసోను బలవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోను నుంచి ఆయన ఆత్మ మరి బడలి వెళ్ళిపోయిందో అప్పుడు సంసోను బలహీనుడైపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరేపించగా దావీదు గొల్యాతుని యుద్ధములో గెలిచాడు. లేకపోతే గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? దావీదు బాలుడైన దావీదు గొల్యాతు మీదకి యుద్ధంలో గెలిచాడంటే అది కేవలము దేవుని యొక్క ఆత్మ దావీదులో నివసిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక దేవుని ఆత్మ బైబిల్లో మనాది పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే మీద దేవుని ఆత్మ ఉన్నది గనుక వాళ్ళు ఎంతంత గొప్ప కార్యాలు, ఎంతంత గొప్ప విజయాలు వాళ్ళు చూశారో ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రెండు చేతులు మరి జోడించి మీకు బోధ చేస్తున్నాను. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటే మీరు పాడవుతారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మన జీవితం పరిశుద్ధమైన జీవితం గనుక, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ మన శరీరాన్ని, దేవుని ఆలయమై ఉన్న మన శరీరాన్ని పాడు చేసుకుంటే మనం పాడవుతాం. దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని వాక్య భాగములో చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి పౌలు గారు మరి మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయం 16-17 వచనాలు సెలవిచ్చిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ముందుకు సాగాలని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో కాపాడి 2024 ప్రభువా మే మాసములో ఈ 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ప్రభువా ఈ పగటి వేళంతా మందిరాల్లో మేము నాయన మరి ప్రార్థనలో ఆరాధనలో ఆరాధించి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో ప్రభువా యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లోనూ ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా బిడ్డలందరినీ
పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని నీరు కట్టి నాయన ప్రభువా ఫలించి అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలకు కూడా ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. రాత్రి నాయన చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరివచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడనడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనలందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.